లతా ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం మేక తలకాయ మాంసము మరియు కాళ్ళ కూర తయారు చేసుకుందాం. ముందుగా మేక తల మాంసము కాళ్ళు ఒక కుక్కర్లో వేసుకొని ఈ మాంసం మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి. మరి ఎక్కువగా మునగకుండా సమానంగా మునిగేలా చూసుకోండి. ఇలా నీళ్లు పోసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకొని 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా 5 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని 5 నిమిషాల తర్వాత మూత తీసి ఈ కుక్కర్లోని మాంసాన్ని వేరొక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే 3 టీ స్పూన్ల కారం వేసుకోవాలి. ఇప్పుడు ఈ కారము అల్లం వెల్లుల్లి పేస్టు మాంసానికి బాగా పట్టుకునేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పక్కకు పెట్టుకొని స్టవ్ పై మరొక గిన్నె పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల నూనె పోసుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత 7-8 పచ్చిమిర్చి చీలికలు వేసి వేయించుకోవాలి. అలాగే 1/2 కప్పు ఉల్లిపాయ తరుగు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు దీంట్లో తరిగిన కొత్తిమీర 1/2 కప్పు వేసుకోవాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కారం కలిపి పెట్టుకున్న తలకాయ మాంసాన్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ 5 నిమిషాల పాటు అలాగే ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మేకతల ఉడికించగా మిగిలిన నీటిని ఇందులోనే పోసుకోవాలి. ఆ తర్వాత 2 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు దీనికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ మిరియాల పొడి చల్లుకోవాలి. దీనిపై మూత పెట్టుకొని స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ ధనియాల పొడి చల్లుకోవాలి. అలాగే 1/2 కప్పు కొత్తిమీర తరుగు చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టుకోవాలి. మరొక 2 నిమిషాల తర్వాత వేడి వేడిగా వడ్డిస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఎంతో రుచికరమైన మేకతల మాంసం కాళ్ళ కూర రెడీ. మరిన్ని రెసిపీస్ కోసం లతా ఛానల్కి సబ్స్క్రైబ్ కాగలరు. థ్యాంక్ యూ.